మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం అధ్యక్ష. ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు 1059 ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష, అది 3,257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వల్ల 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది. అవుట్కమ్ అధ్యక్ష, ఈ విస్తరణ వలన 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం కింద 25 లక్షల మంది రోగులకు గాను 13,366 కోట్ల రూపాయలు అందించాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దానిని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది.